మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్న వేళ ఆతిథ్య నగరం ప్యారిస్లో గందరగోళం నెలకొంది. ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్వర్క్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే పట్టాలను ధ్వంసం చేయడంతో పాటు వాటికి నిప్పు పెట్టారు. ఫలితంగా ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల నుంచి ప్యారిస్కు రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఐరోపా నుంచి ప్యారిస్కు సైతం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించిన అధికారులు ఒలింపిక్స్ క్రీడలకు తాజా దాడులకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. రైల్వే పట్టాలకు నిప్పు పెట్టి తప్పించుకుంటుండగా దుండగులను కొందరు స్థానికులు చూశారని ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి తెలిపారు. రైల్వే పట్టాల వద్ద నిప్పును రాజేసే పరికరాలను గుర్తించినట్లు చెప్పారు. పశ్చిమ, తూర్పు, ఉత్తర ప్రాంతాల రైల్వే సేవలకు ఆటంకం కలిగిందని ఫ్రాన్స్ రైల్వే కంపెనీ SNCF తెలిపింది. రైళ్ల పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. రైల్వే పట్టాలపై మరమ్మతు పనులు చేపట్టామని పేర్కొంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. టికెట్ డబ్బులను చెల్లిస్తామని వెల్లడించింది.